మీ అందరికి ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ ఈ లైవ్ని ఇవ్వటానికి ఎంతో కృపించారు. మీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీ ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. పాడుకున్న పాటల్లో, పాడబోతున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయలో మీరు ఉండి చివరి వరకు మీ సన్నిధి తోడుగా వచ్చమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు స్తుతించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రభుని దేవుని స్తుతిద్దాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని స్తుతించి మహిమపడదాం, గణపడదాం. ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి గీతాలకు పాత్రుడు, మహోన్నతుడు, మహాగణుడు, యోగ్యుడు, పరిశుద్ధుడు, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నీకు సాటి ఎవరు లేరయ్యా. యోగ్యుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడా, మహోన్నతుడానికి వందనాలు. ఎంతైనా మంచి దేవుడు నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది, నిన్ను ఆరాధించెదము. స్తుతులకు పాత్రుడా, ఘనతకు యోగ్యుడా, నీ నామమెంతో గొప్పది, నిన్ను ఆరాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు వేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు వేరు. నీ
వంటి వారు లేరు. You deserve the glory and the honor, Lord. Lift our hands and worship. As we lift your holy name, You deserve the glory and the honor, Lord. Lift our hands and worship. As we lift your holy name, for you are great, your miracles so great. There is no one else like you. There is no one else like you. You are great, miracles are great. There is no one else like you. There is no one else like you. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands and worship as we lift your holy name. You are great. You do miracles are great. There is no one else like you. There is no one else like you. మహాగణుడ ప్రేమగల తండ్రి, నీకే కోట్లాది వందనాలు స్తుతులు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా తండ్రి. నాయన స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దుష్కొని చంటి బిడ్డ పడకుండా చేయండి అయ్యా, ఏ దుష్కొని చంటి బిడ్డ మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఎవరి బిడ్డలు తాకండి అయ్యా, హృదయాల పశ్చాత్తాప జీవంతో నింపండి. ఎవరి బిడ్డ హృదయాలను ఆయన పశ్చాత్తాప జీవంతో నింపమని దేవాని సన్నిధిలో అడుగుచున్నాను యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. దేవా నాయన ప్రభా, నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాల గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నాయన యెహోషువలే మేము అంటూరు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అంటూరు యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. ప్రభా, బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడి సహాయం చేయండి దేవా. ఈ దినం ఉపాస ప్రార్థన ప్రభా, ఉపాస ప్రార్థన మీరు దిగి వచ్చారు ప్రభా తండ్రి. నాయన శనివారం ఉపాస ప్రార్థన మీరు ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసులు వాడుకుని పనిముట్టుకొని సాధనముగా అభిషేకించి వాడుకోండి ప్రభా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. నీ దాసుని యొక్క ప్రభా తండ్రి నాయన వాక్యంలో తండ్రి నీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నాయన అలసటగా నీరసంగా లేకుండా నీ దాసుని అభిషేకించండి దేవా. నాయన నీ రాకడ కొరకు దేవా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ దాసుని అభిషేకించి మాట్లాడండి అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాకులు బ్రతికిస్తుంది అయ్యా. ప్రతిరోజు నీ వాకులు బ్రతికిస్తున్న కేవలం కృపేనా. నీకు వందనాలు తండ్రి. దేవ, ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలుపు సకసములు దయచేయండి. నిరాశ రిస్కులు అనేది సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి. అలాగే నాయన ప్రభా, రేపటి దినం ఆరాధన ప్రభా నాయన, ప్రతి మందిరంలో ఆరాధన మీరు ఉండండి ప్రభా. ఆరాధన నాయన చక్కగా ప్రతి మందిలో శ్రేష్టమైన ఆరాధన జరగాలి. ఆటంకాలని ఇసలం ఎత్తివేయండి ప్రభా. ఆటంకాలని ఇసలం ఎత్తివేయమని సహాయం చేయండి ప్రభా.
తండ్రి మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించడం మా వెలుగును ప్రకాశింపచేసి నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా నాయన యేసయ్యా తండ్రి నాయన యేసునామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి సదుపాయాలు కలిగజేయండి. యేసునామములో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలుగజేయమని అడుగుతున్నానయ్యా. అలాగే ఈ జనవరి నెలలో ఈ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ జనవరి నెల అంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపదాయిత్యమని అడుగుతున్నాను. దేవస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రతి చీకటిలో బంధించిన ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి దృశ్యత్రేస్తులు అయిపట్టమని అడుగుతాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. వాడి దృశ్యత్రేస్తులు అయిపట్టమని అడుగుతాను. మీ నామాన్ని కనిపిస్తుంది, మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని. గలిలయ కానాలో యేసు గలిలయలో కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంగ్లీష్ చదువునా? Jesus also was invited to the wedding. No, 11. What Jesus did here in Cana of Galilee was the first of the signs through which he revealed his glory, and his disciples believed in him. పిల్లరా, కానాలో గలిలయలో కానాలో పట్టణంలో ఊర్లో యేసు ప్రభు చేసిన నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఈ అద్భుతం యేసు ప్రభు చేసిన సూచక్రియలో మొట్టమొదటి సూచక్రియ. దిస్ వాజ్ వెరీ వెరీ ఫస్ట్ మిరకల్. ఫస్ట్ అనేది చాలా ప్రత్యేకమైనది. పిల్లరా, గమనిస్తే మొదటి ప్రేమ కానీ లేకపోతే మొదటి అనుబంధం కానీ మొదటి పరిచయం కానీ లేకపోతే మొదటగా మనకు వచ్చిన జీతం కానీ లేకపోతే మొదటగా పుట్టిన బిడ్డ కానీ ఏదైనా ఫస్ట్ అనేది ఎప్పుడు చాలా ప్రాముఖ్యమైనది. ఆ సందర్భంలో యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం గురించి మరి మనం చూస్తున్నాం. ఈ సంవత్సరంలో ఫస్ట్ మిరకల్ కొరకు ఎదురు చూడండి. మిరకల్ చాలా జరుగుతాయి ఈ సంవత్సరంలో మీ జీవితాల్లో, ప్రభు చేస్తారు. అయితే వెయిట్ ఫర్ ఫస్ట్ మిరకల్ విచ్ విల్ బి. ఇప్పుడు ఏది ఆ శ్రేష్టమైన గొప్ప మొట్టమొదటి అద్భుతం అని మనం ఆలోచిస్తే ఇక్కడ యేసు ప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. జీసస్ టర్న్డ్ వాటర్ ఇంటూ వైన్. మనం గమనిస్తే నీటికి 3 ఉండవు: రంగు, రుచి, వాసన 3 ఉండవు. ద్రాక్షారసానికి రంగు, రుచి, వాసన 3 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారి వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. యేసుప్రభు వారు, ఆయన తల్లి, ఆయన పరిచారకులు, శిష్యులు మొత్తం అందరూ అక్కడికి వచ్చారు. యేసుప్రభు తల్లి, తర్వాత శిష్యులు వీళ్ళంతా అక్కడికి వచ్చారు. అయితే సాధారణంగా అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారం అనే మాట మనకి అక్కడ కనబడుతుంది 6వ వచనంలో. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము, శుద్ధీకరణాచారము 6వ వచనం చదువునానా? And now there were 6 stone jars, stone water jars, therefore the Jewish rites of purification, each holding 20 or 30 gallons. పిల్లరా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ ఈ పెళ్లిలో వారు త్రాగుతున్న మరి ద్రాక్షరసం శుద్ధీకరణాచార ప్రకారము ఉన్న రాతి బాణాల్లో ఉంచబడిన ద్రాక్షరసం అయిపోయింది. ఇది మామూలు ద్రాక్షరసమే. ద్రాక్షరసం వాళ్ళకి కష్టం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షరసం, ఫ్రెష్ ద్రాక్షరసం. ఎందుకంటే వాళ్ళకి వైన్ యార్డ్స్లో వారి ఇంటిని గతలో వాళ్ళకి మరి దొడ్లలో లేకపోతే వారి యొక్క పొలాలు ఎక్కువ
ద్రాక్షలు పండుతాయి, శ్రేష్టమైన ద్రాక్షలు పండుతాయి. Vineyards. వైన్ యార్డ్స్లో ద్రాక్షలు బాగా పండుతాయి, చాలా స్వీట్, చాలా రకరకాల ద్రాక్ష పళ్ళు పండుతాయి. దాన్ని బట్టి జ్యూస్ తీస్తారు. పిల్లలు ద్రాక్షరసం ఇవ్వడం వారికి ఆచారం. అయితే ఆ పెళ్ళిలో ఏమైందంటే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే వారంతా యేసుప్రభు వారి తల్లిగారి దగ్గరికి వచ్చారు, మరియమ్మ గారి దగ్గరికి. పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే మరియమ్మ గారు ఆవిడ కూడా దేవుడేమో, ఆవిడ కూడా అద్భుతాలు చేయగలరేమో అని తల్లిగారి దగ్గరికి వచ్చారు. పాపం మరియమ్మ గారు తల్లిగారు ఎంత యథార్థవంతురాలంటే పిల్లల సెల్ఫ్ గ్లోరీ లేదు ఆవిడకి. స్వఘనత తెచ్చుకుందాం, కొంచెం ఇక్కడ ఏదో చిన్న బిల్డప్ ఇద్దాం, ఏం లేవు, ఎంత తీనురాలండి ఆవిడ ఏమని తెలుసండి, వచ్చిన ఏమో తెలుసండి, ఏముందంటే వారంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. చూడండి వచనంలో, అక్కడ యేసు తల్లి అక్కడ ఉండను. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని చెప్పగా యేసు అని చెప్పారు. అప్పుడు 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూసి ఏముందంటే, ఆయన మీతో చెప్పినది నేను చెప్పింది కాదురా బాబు, నేను ఏం చేయలేను, నేను యేసుప్రభు వారికి తల్లిని, పరిశుద్ధురాలని, నేను ధన్యురాలను, కానీ అద్భుతాలు చేసే శక్తి నాకు లేదు. ఐ డోంట్ హ్యావ్, నేను అద్భుతాలు చేయలేను, నేను జస్ట్ నార్మల్ ఉమెన్నే, బట్ ప్రత్యేకించబడి ధన్యురాలను. బట్ అద్భుతాలు చేసేవాడు మాత్రం ఆయన యేసుప్రభు గారు. ఈజ్ ఎ మిరకల్ వర్కర్, వండర్ వర్కర్. ఆయన మీతో ఏం చెప్తారో చేయండి అని ఈ పరిచారకుల్ని యేసుప్రభు వైపు డైరెక్ట్ చేసింది. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ దినాల్లో మనం ప్రజల్ని, మనుషుల్ని ఎటు డైరెక్ట్ చేయాలంటే యేసుప్రభు వైపు డైరెక్ట్ చేయాలి, మన వైపు కాదు. ఈ దినాలు చాలామంది చేస్తున్నది ఏంటంటే, జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళేదో చేస్తున్నట్టుగా. ఓ రెవరెండ్ డాక్టర్ బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు క్యాన్సర్ కాయలు కరిగిపోయాయి, బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగిపోయాయి. ప్రార్థన చేసినప్పుడు జరుగుతాయి, కానీ చేసేది ఎవరు? యేసుప్రభు చేస్తాడు. యేసుప్రభు అద్భుతాలు చేస్తాడు. ఆయన నామాన్ని కనపరచాలి మనం. యేసుప్రభు నామం, వీఆర్ నథింగ్, వీ జస్ట్ నేమ్ సేక్. అక్కడ నిలబడడానికి సాధనం, వాడబడే సాధనం. ప్రభు అంటారు కదా అపోస్తలుడు పౌలు గురించి, అనుజనుల ఎదుట వాడబడే సాధనం అని. అపోస్తకారం కదా 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం 15వ వచనం, అందుకు ప్రభు 9:15, అందుకు ప్రభు నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము. అక్కడ 2 అనేసి చూడండి. సాధనం అంటే పాత్ర, ఇట్స్ బౌల్, వెజల్, ఇన్స్ట్రుమెంట్. నేను ఏర్పరచుకున్న సాధనము. మనం కేవలం సాధనాలు మాత్రమే. చేసేవాడు ఆయన, మహిమ వచ్చేది ఆయనకే. మరియమ్మ గారు అలా డైరెక్ట్ చేస్తే వారు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. చెప్తున్నారు, ప్రభా ఇది సమస్య, ఏం చేయమంటావు? రాతి బాణాలు కనబడుతున్నాయి, 6 రాతి బాణాలు కనబడుతుంది. ప్రభా నా రాతి బాణాలు నీటితో నింపండి అన్నాడు. ప్రభు మాకు కావాల్సిన ద్రాక్షరసం అయ్యా, నీరు కాదు. వీ వాంట్ వాటర్, వీ డోంట్ వాంట్ వాటర్, వీ వాంట్ గ్రేప్ జ్యూస్, వైన్. ప్రభు నాకు తెలుసా నాయన, కంగారు పడబాకంటారా నాయన, మీరు నింపండి ఫస్ట్. యేసు ప్రభు మరి చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే కొంచెం అర్థం కావు మనకి. అసలు ఏం చేస్తున్నాడు ఈయన అన్నట్టుగా ఉంటుంది మనకి. కానీ అల్టిమేట్గా మరి ఫైనల్గా జరిగే అద్భుతం చూసి మనం ఆశ్చర్యపోవడం మనం వంతు అవుతుంది. పిల్లరా వారు నింపేశారు, అంచులు మట్టుకు నింపారు. ప్రభు అన్నారు, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన ఎదుగు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. తీసుకుని పోతూ ఉండగా నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. పిల్లరా వాట్ ఎ మిరాకిల్! ఇది చాలా ఆత్మీయ అర్థం పిల్లరా. నీరు ద్రాక్షరసంగా మారటం, విలువలేని జీవితానికి విలువ, రంగులేని జీవితానికి కలర్ఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, టేస్ట్ఫుల్ లైఫ్. పిల్లరా త్రాగుబోతూ ప్రభు దగ్గరికి వస్తే మంచి వ్యక్తిగా మారటం, వ్యభిచారి వస్తే మంచి వ్యక్తిగా మారటం, దొంగ వస్తే వాడు సాక్షిగా మారటం, ఇలా జీవితాలను మార్చే శక్తి యేసు ప్రభు దగ్గర ఉంది. అప్పుడు ఆ విందు ప్రధాని అంటున్నాడు, త్రాగి టేస్ట్ చూసి, ఎక్కడ మీకు ఈ ద్రాక్షరసం అని అడిగా పరిచారకులు.
వాళ్ళకి స్టోరీ అంతా చెప్పారు. ప్రభు అయ్యా యజమానుడా ఇలా జరిగింది ఇలా జరిగింది, యేసు ప్రభు వారి మాట విన్నాం, ఆయన మరి అద్భుతం చేసేసరికి విందు ప్రధాని పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి పిల్లరా మరి పెళ్లి కుమారుని పిలిచి ఏవయ్యా ఏంటి ఇంత శ్రేష్టమైన ద్రాక్షరసం, ఇంత మంచి ద్రాక్షరసం మీకు ఎక్కడ దొరికింది, ఎక్కడ తెచ్చారు, ఎక్కడి నుంచి, ఏ షాప్ నుంచి రప్పించారు? ఆయన అంటున్నాడు పెళ్లి కొడుకు, అయ్యా ఏ షాప్ నుంచి కాదయ్యా, ఈ ద్రాక్షరసం మేడ్ బై జీసస్. మేడ్ ఇన్ ఇండియా అంటారు చూసారా, అలాగా మేడ్ బై జీసస్. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారంట? ఆ ద్రాక్షరసం ఎలా ఉందంట, మంచి ఇంగ్లీష్లో చదువు 10 to 10 నాన్న మోసెస్. And said everyone brings out the choice wine first, and then the cheaper wine after the guests have too much to drink. But you have saved the best till now. బెస్ట్ ఇంగ్లీష్ బైబిల్లో బెస్ట్ అని రాయబడింది, బెస్ట్ వైన్. యేసుప్రభు వారు చివరి వరకు బెస్ట్ వైన్, మంచి ద్రాక్షరసం, శ్రేష్టమైన ద్రాక్షరసం ఇచ్చాడు ఆయన. ఈరోజు యేసుప్రభు వారిని నువ్వు నీ జీవితంలోకి ఆహ్వానించగలిగితే, నీ ఇంటిలోనికి యేసుప్రభు వారిని ఆహ్వానించగలిగితే చివరి వరకు శ్రేష్టమైన బెస్ట్ ఆశీర్వాదాలు, బెస్ట్లకే బెస్ట్ ఇస్తాడు ఆయన. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ మిరకల్, దిస్ వాజ్ ఫస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్ ఇన్ కానా. ఈ ఇయర్లోనికి మనం ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ మిరకల్ ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. అదేంటంటే బెస్ట్, ది బెస్ట్. నమ్ముతావా నీవు? ఇఫ్ యూ కెన్ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. మార్తా, ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, యేసు ప్రభువాన్ని నీ లైఫ్లోనికి ఆహ్వానించగలిగితే, వుడ్ యూ లైక్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ లైఫ్? హీ విల్ చేంజ్ ఎవ్రీథింగ్, అప్స్ అండ్ డౌన్, ప్రతిదీ మారిపోతుంది అంతే నీ జీవితంలో. ఫస్ట్ మిరకల్. You want first miracle? You want miracle this year? Would you like to begin this year with a miracle? ఒక అద్భుతంతో ఈ సంవత్సరం ప్రారంభించాలనుకుంటున్నావా? Here is a miracle. He will change everything. Old things will be passed away. పాతవన్నీ ఎగిరిపోతాయి అంతే. క్రొత్తది న్యూ. అందుకే యోవేలు గ్రంథంలో న్యూ వైన్, క్రొత్త ద్రాక్షరసం, మరి క్రొత్త తైలం మీ గానుగుల నుండి పొంగు పొరుగుతుంది. క్రొత్త ద్రాక్షరసం. ఈ వైన్ ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉందంటే, ద్రాక్షరసం ఆశీర్వాదానికి, దీవెనకు సాదృశ్యం. యెషయా 65:8 మనం చూస్తాం. యెషయా 65:8 మనం చూస్తాం బ్లెస్సింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. యెషయా 65:8. ఎస్, రీడ్ లౌడ్లీ. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ద్రాక్ష గెల్ల కొత్త రసం కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది. ద్రాక్ష గెలలో క్రొత్త ద్రాక్ష రసం కనబడుతున్నప్పుడు జనులు అంటారంటే ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము, అది చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపచేయకున్నట్లు వారిని బట్టి నేను అలాగ చేసేదాన్ని. ద్రాక్ష రసం దీవెనకరము, బ్లెస్సింగ్. న్యూ బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు యూ this year. These blessings are not just like old blessings. 2025లో నువ్వు చూసిన ఆశీర్వాదాల్లో ఉండవు, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ విందు ప్రధానిని, ఆ పెళ్లి కొడుకు, అక్కడ నువ్వు వచ్చిన అందరూ షాక్ అయిపోయారు, ఆశ్చర్యపోయినట్టుగా. నీవు నీ ఇంటి వారు కూడా ఆశ్చర్యపోయేటట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. ద్రాక్షరసం అంటే బ్లెస్సింగ్. ద్రాక్షరసం అంటే సంతోషం. 104వ కీర్తన 15. 104, 104వ కీర్తన 15 వచనంలో ద్రాక్షరసం అంటే సంతోషానికి. అందుమూలన భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమునకు సంతోషపెట్టు ద్రాక్షరసము. హృదయమును సంతోషపెట్టే ద్రాక్షరసం. ద్రాక్షరసం అంటే సంతోషానికి. జాయ్, హ్యాపీనెస్, షైన్ ఫేసెస్. వారి ముఖాలు మెరిసిపోతాయి అన్నమాట. అలాంటి సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, మరి దీవెనను, ఇవన్నీ ప్రభు
మనకి ఈ కొత్త సంవత్సరంలో యాజ్ ఏ ఫస్ట్ మిరాకిల్, మొట్టమొదటి అద్భుతంగా ప్రభు నీ జీవితంలో చేసి గలిలయలోని కానాలోని ఈ సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచును. ఈ షోన్ హిస్ గ్లోరీ, హీ విల్ బి గ్లోరిఫైడ్ ఇన్ ఎంటైర్ యువర్ కమ్యూనిటీ, in entire your siblings, among your siblings, among your relatives, among your friends. He will glorify His name through the first miracle in your life in this new year. May the Lord bless. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, మా జీవితాల్లో ఏమైనా చేయగలమని, గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా అద్భుతంతో ప్రారంభించండి. డూ ఎ మిరకల్ లార్డ్, వీ నీడ్ మిరకల్, వీ నీడ్ మిరకల్, యువర్ పీపుల్ నీడ్స్ మిరకల్స్ లార్డ్. డూ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ దర్ లైఫ్స్. వారంతా సంవత్సరాల తరబడి ప్రార్థన. దే నీడ్ మిరకల్స్. ఆశ్చర్య కార్యాలు చూడాలని ఆశపడుతున్నారు. డూ మిరాకల్స్. నీరు ద్రాక్షరసంగా మార్చేసావు నాయన. గలిలయలో కానాలో మీరు చేసిన మొదటి సూచక్రియ ద్వారా మీ నామాన్ని మహిమపరచుకున్నట్లుగా నీ బిడ్డల జీవితాల్లో మీ నామాన్ని మహిమపరచుకున్నాం. నీ బిడ్డలను సంతోషంతో నింపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడై నడిపించును గాక. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. రేపు సాయంకాలం 6:30 నుంచి గాజువాక ఆరాధన లైవ్లో ఇవ్వబడుతుంది. మీరంతా పార్టిసిపేట్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.